శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. అది ఒక సుందర రాజభవనము. ఉత్తరాభిముఖము పెద్ద ప్రవేశ ద్వారము గల ఎత్తైన ప్రాకారం. దాని లోపల చక్కని పూల తోటలు, ఫలవృక్షములు వనపాలకులచే భద్రముగా పెంచబడి ఉన్నాయి. ఈశాన్య దిశలో ఒక చిన్న కోనేరు, దాని చుట్టూను చిన్న చిన్న మధుక వృక్షములు. మధురలో ఇప్ప పువ్వుల చెట్లు లేని ప్రాంగణము లేదు. అదృష్టమునకు ధనాకర్షణమునకు వాటిని పెంచుట మంచిదని అందరి వాస్తవ్యుల నమ్మకము. కారాగార ప్రాంగణమందలి కోనేటి దగ్గర పగలంతయు బాలబాలికలు తిరుగుచూ ఇప్ప పువ్వులను ఏరుకుంటూ ఉంటారు. నల్లగా పొడవుగా ఎండి రాలిపడి ఉన్న ఇప్ప పువ్వులు చప్పరించుటకు తీయగా నుండి కొంచెము ఏనుగుల మదము వాసన కొడుతూ ఉంటాయి. వానిని ఏరుకొనుటకు వచ్చిపోవు పిల్లలను కారాగృహ భటులు కానీ అధికారులు కానీ అడ్డగింపరు. ఉత్తమ రాజవంశ సంజాతులైన రాజబంధువులను సకల గౌరవములతో బంధీకృతులను చేయుటకు మాత్రమే ఈ ప్రాంగణమందలి కారాగృహము. అది ప్రత్యేకముగా వారి కొరకు నిర్మింపబడింది. ప్రాకార ద్వారము నుండి సుదూరముగా తోట నడుమనున్న కారాగార భవన సోపాన పంక్తి వరకు నడిస్తే కాలికి మట్టి అంటకుండా రంగుల రాతి పలకల పేర్పుతో ఒక బాట ఉంది. నగరమునందు లక్ష్మీపుత్రులై పురజనుల గౌరవ మర్యాదలను చురగును వారు అందలి బంధువులను చూచిపోవుటకు వస్తూ ఉంటారు. వారెక్కిన శకటములను చిన్న రథములను సూటిగా ప్రాకారము దాటి సోపాన పంక్తి వరకు వచ్చి నిలుస్తూ ఉంటాయి. జ్యేష్ఠ శుద్ధ విదియ నాటి ఉదయము సూర్యోదయానంతరము 2 గడియల ప్రొద్దున ఒక 2 గుర్రాల శకటములు వచ్చి ప్రాంగణమునందు నిలబడ్డాయి. పాల వంటి తెల్లని గుర్రములను పూంచిన శకటము చిన్న శేష పర్యంకము వలె నిర్మింపబడి ఉంది. గుర్రముల వీపులపై బంగారు జరీగల శ్వేతాంబరములు అలంకరింపబడి ఉన్నాయి. ఆ రథము రాకకై ఎదురు చూచుచున్న ద్వారపాలకులను కావలివాండ్రును రథమాగినంతనే భక్తి వినయ సంభ్రమములతో ప్రాకార ద్వార కవాటములు పూర్తిగా తెరిచారు. గుర్రముల కళ్ళెములను పట్టుకొని సగౌరవముగా వెంట నడుస్తూ రథమును లోనికి సోపాన పంక్తి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. కావలి వారిపై అధికారులు 3 వరుసగా నిలబడి అందొకరు రథము కవాటమును తెరిచి సవినయముగా వారు హస్తసంజ్ఞ చేయగా లోపలి మెత్తని పరుపులపై వైభవ ముద్రలో ఆసీనుడై ఉన్న సుందర పురుషుడొకడు పాదపద్మములను సుకుమారముగా రథము మెట్లపై ఉంచాడు. కావలివాండ్రు ఎత్తైన బల్లను తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి నిదానముగా బల్లపై
పాదములుంచి సోపాన పంక్తిపై నిలబడ్డాడు. అతడు దిగుచుండగా కప్పుకొని ఉన్న పట్టు సాలువ భుజములపై నుండి ముంజేతుల మీదికి జారింది. పద్మదళములను వాటి వన్నెగల ఆ శాలువపై శంఖచక్రములు, తిరునామముల ముద్రలు ఉన్నాయి. అతడు శాలువా అంచులను చేతితో జ్ఞానముద్రల వలె పట్టుకొని సవరించుకొని నిలబడి అతడిపై అధికారుల వైపు మాత్రము కటాక్షించి చూచి కొంచెము మందస్మితము చేశాడు. అతడు స్వఫల్గుని కుమారుడైన అక్రూరుడు. వారతనిని గౌరవ పురస్కరముగా ఒక సుఖాసనమున కూర్చుండబెట్టాడు. ఇరువురు సవినయ నమస్కారములు చేయుచుండగా మూడవవాడు లోనికి పోయి వసుదేవునితో చెప్పి వచ్చాడు. వసుదేవుడు దాసీజనముచే పర్యంకములను ఆయత్తము చేయించాడు. చేయించి ఎదురు వచ్చి అక్రూరుని లోనికి ఆహ్వానించాడు. అక్రూరుడు మందహాస వికాస నేత్రములతో జాలిపడుచున్న ముఖ కవళికలతో వసుదేవుని హస్తద్వయము పట్టుకొని లోనికి ప్రవేశించుచు ఇలా అన్నాడు. వసుదేవా, మీరిరువురును కుశలమా? దేవకి గర్భవతి అని విన్నప్పటి నుండి వచ్చి చూడవలను అనుకొనుచున్నాను. ఇది వరకు ఇట్టి సంతోషకరములైన వార్తలన్నీ దుఃఖప్రదములుగా పరిణమించాయి. 7వ గర్భము కొన్ని మాసములు వృద్ధి చెంది వింతగా అదృశ్యమయ్యింది. మరల 3 సంవత్సరముల తరువాత నీ అష్టమ గర్భము సంభవించినదని విన్నాను. ఈ మారు మీకు దైవబలమున్నదని నా హృదయము కూడా చెప్తోంది. ఈ అష్టమ గర్భమున జన్మించిన సుతుడు కంసునికి అరిష్టము కలిగించునని అశరీరవాణి పలికినట్లు కూడా చెప్పుకొనుచున్నారు. భ్రమయో సత్యమో తెలియదు కానీ కంసుడు కూడా వినినట్లే చెప్పాడు. వసుదేవుడు, ఆసనమును అలంకరించండి. పరమ భాగవతోత్తములైన మీ దర్శనము మాకు శుభప్రదము. ఇలా పలికి వసుదేవుడు లోపల నుండి దేవకిని తోడ్కొని వచ్చి అక్రూరునకు పాదాభివందనము చేయించాడు. అక్రూరుడు ఆశీర్వదించాడు. ముగ్గురు ఆసీనులయ్యారు. వసుదేవుడు, పూర్వము నారాయణుడు అష్టమగర్భ సంభూతుడై భూమికి అవతరించి ధర్మ సంస్థాపనము చేయునని ప్రసక్తముగా పరాశరులు చెప్పిరట. అశరీరవాణియు ఈమె అష్టమ గర్భమును గూర్చి పలికినది. మిగిలిన దుర్లభములైన అంశములు ఇట్లున్నను, ఈ గర్భమున జన్మించిన శిశువు చిరకాలము వర్ధిల్లి పెద్దవాడై మాకు గతులు కల్పించినచో మా జన్మధన్యము. అక్రూరుడు, నాకు కలిగిన భావము కూడా ఇదియే. లోకోత్తర విషయములు ఎప్పుడునూ పొడుపు కథలుగా మాత్రము ఉంటాయి. అవి మనకు బోధపడునవి కావు. ఈ శిశువు చిరంజీవి అయి మీకు మేలు చేకూర్చవలనని నేను ఆశీర్వదిస్తున్నాను. ఇట్లు పలికి అక్రూరుడు వసుదేవుని వైపు చూశాడు.
గవాక్షము నుండి ప్రభాత భానుకాంతులు చిందించిన బంగారపు నీరు వలె వసుదేవుని చుట్టూను పడుచున్నాయి. ఆ కాంతులతో నేర్పడిన తేజోమయమైన రూపమొకటి వసుదేవుని చుట్టూను అతని దేహమును తాకక పురుషాకృతి అయి ఛాయగా కనిపించింది. అక్రూరుడు ఉలికిపడి చూశాడు. తన గురువు పరాశరుని మాటలు దేవకీదేవుల అందు సత్యమగునా అనిపించింది. వెంటనే అక్రూరుడు దేవకి వైపు చూశాడు. ఆమె కన్నులపైకి సూర్యకాంతులు గవాక్షము నుండి సూటిగా ప్రసరిస్తున్నాయి. ఆ కాంతులు ఆమె కన్నులలో ప్రవేశించుచున్నట్లు అనిపించింది. ఆమె కనుపాపులలో ఒక అనిర్దేశ్యమైన తేజస్సు మిరుమిట్లు గలుపుతూ ఉంది. క్షణములలో అక్రూరునకు దేవకి ముఖము కన్నులు కనిపింపలేదు. అచట ఒక తేజపుంజం ఉన్నట్లు మనస్సునకు తోచింది. ఆ తేజస్సు నుండి రశ్ములు వెనుకకు మరలివచ్చుచు సుదర్శనాయుధము తిరుగుచున్నట్లు కనిపించింది. గవాక్షము నుండి ప్రసరించుచు వెలుగుల జాళ్లలో ప్రయాణము చేయుచున్న ధూళి రేణువులు సుడులు సుడులుగా తిరుగుతూ ఒక సర్పాకారముగా గోచరించాయి. ఆ సర్పమొకటి శయ్యగా దిగివచ్చుచున్నట్లు దాని యందు సర్వాత్మకమైన ఆకాశ శరీరము రూపుగొనుచున్నట్లు కనిపించింది. ఆ మొత్తం ఒక శిశువై కిలకిల నవ్వుచున్నట్లు గోచరించింది. అక్రూరుడు తెలివి తెచ్చుకొని మరల దేవకి ముఖము చూచి ఇలా అన్నాడు: శకునములన్నీ శుభముగా తోస్తున్నాయి. ఈ పుట్టబోవు శిశువు చిరకాలము వర్ధిల్లగలడు, మహామహిమాన్వితుడు కాగలడు. స్వస్తి సశేషము. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.